చెప్పినందుకు మేము ఆ రోజు బంద్ తీయడం జరిగింది. సో కమిషనర్ గారు ఆ విషయం కూడా పట్టించుకోకుండా మేము జీతాలు అడిగితే మాకు సంబంధం లేదు, మీరు ఎవరో మాకు సంబంధం లేదని అడుగు మాట్లాడుతున్నారు. మాకు ఇంట్లో పరిస్థితి గడచడానికి చాలా ఇబ్బంది ఉంది. కిరాణం సరుకు ఏమి, కరెంటు బిల్లు ఏమి, రేషన్ షాపులు ఏమి. సో మేము ఇట్లా చేసుకుంటూ పోతే వాళ్ళు అట్లే పని చేయించుకుంటాను, కానీ మేము జీతాలు అడిగితే మాత్రం మాకేం సంబంధం లేదు అన్నట్టున్నారు. నిన్న రెడ్డి ఏజెన్సీ వాళ్ళకి అడగండి అంటే రెడ్డి ఏజెన్సీ మాకు సంబంధం లేదు, కమిషనర్కి అప్పచెప్పినాము అది అని వాళ్ళు చెప్తున్నారు. నిన్న మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవం అయినా కూడా మేము కడుపు పస్తులు పెట్టుకొని కూడా డ్యూటీలు చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అధికారులు స్పందించాలని కోరుకుంటూ క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవాలని, క్యాబ్ డ్రైవర్ల జీతాలు, వీక్లీ ఆఫ్లు, ఈఎస్ఐపిఎఫ్ తక్షణమే అమలు చేయాలని కోరుకుంటూ ప్రపంచ కార్మిక దినోత్సవం రోజు కనీసం 1 నెల జీతాలన్న ఇద్దామనేటువంటి స్పృహ లేదు ఈ ప్రభుత్వ అధికారుల కంటే. చాలా బాధగా ఉంది. ఒక కార్మికుని, ఆటో కార్మికుడు అంటే క్లాబ్ డ్రైవరు శేషు అని ఉన్నాడు. ఆయన ఇల్లు రోడ్డుకు అడ్డం ఉందని చెప్పి కండేరులో పడగొట్టినారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు. ఎక్కడుండాలా? అతని భార్య పిల్లలను ఊరికి పంపించాడు. ఫుట్పాత్ పైన వండుకుంటున్నాడు. హోటల్లో భోజనం పెట్టడంలే అప్పు. జీతాలు వస్తాయి కదా, రోజు 400 ఇస్తామన్నాడు కమిషనర్. ఆ 400 కూడా ఇవ్వడం లేదు. సెలవులు లేవు. బండి ఏదన్నా చెడిపోతే రిపేర్లు చేయడం లేదు. ఉదయం 4 గంటలకు లేచి 5 గంటల కల్లా పెట్రోల్ వేయించుకొని రెడీగా ఉండి ఇంటింటికాడి పోయి చెత్త సేకరిస్తున్నారు. మధ్యాహ్నం మండు టెండలో చెత్త సేకరిస్తున్నారు. రాత్రి వరకు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉండేటువంటి పాలక వర్గానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. 52 మంది కార్పొరేటర్లు, 3 ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు జిల్లా కేంద్రంలోనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేసింది. పస్తులతో ఉంటున్నారు కార్మికులు. కాబట్టి ఇప్పుడైనా వెంటనే 4 నెలల జీతాలు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. అవసరం లేని కాడ రోడ్ల మీద రోడ్లు వేస్తారు, కాలువలు పడగొట్టి మళ్ళీ కాలువలు కడతా ఉన్నారు. ఇక్కడే ఉండేటువంటి రోడ్డుకు ₹1 కోటి ఖర్చు పెట్టారు. గంటకు ఒక ఆటో కూడా తిరగదు. ఈ రకంగా అవసరం లేని అభివృద్ధి పనులు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ రాత్రి పగులు ఎండనక వాననక చెత్త సేకరించేటువంటి క్లాబ్ డ్రైవర్లకు మాత్రము జీతాలు ఇవ్వడానికి చేతులు రావడం లేదు. పొరపాటున జరగరాని ఏదైనా జరిగితే వారి భార్య పిల్లలకు ₹1 లేదు. ఎలాంటి హక్కులు లేవు. ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. మరి ఆ రెడ్డి ఏజెన్సీ ఎక్కడుందో ఏమో అర్థం కాలేదు. మరి రెడ్డి ఏజెన్సీ పైన ఎందుకు చర్యలు తీసుకోకుండా ఉన్నారు? ప్రమాదం ఏదైనా జరిగితే కార్మికులు ఏమైపోవాలి? ప్రభుత్వ శాఖలోనే ఈ రకంగా అన్యాయం జరుగుతుంటే ఇక బయట ఏమి మీరు పత్రాన్ని అమలు జరుపుతారు ఈ ప్రభుత్వ అధికారులు? కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కర్నూలు కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి చెత్త సేకరించేటువంటి క్లాబ్ ఆటో డ్రైవర్లకు పెండింగ్ జీతాలన్నీ కూడా ఇచ్చి వాళ్ళను పస్తులు లేకుండా ఆదుకోవాలని చెప్పి నేను పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తా ఉన్నాను.